కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. భారత ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. భారత సముద్ర జలాలపై రఫాయల్ గర్జనలు మనకి వినిపించబోతున్నాయి. అవి రప్ప రప్ప అంటూ పాకిస్తాన్ ఇప్పుడు రఫాడించబోతున్నాయి. దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఇది. నౌకాదళం కోసం వీటిల్లోని ప్రత్యేక రకాన్ని కొనుగోలు చేసేందుకు మన దేశం ఫ్రాన్స్ తోటి ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ పాక్తో కనుక యుద్ధం అంటూ వస్తే ఈ రఫాయల్ ఎం రకం అంటే రఫాయల్ మెరైన్ వెర్షన్ యుద్ధ విమానాలు ఎలా గేమ్ చేంజర్గా మారబోతున్నాయంటే మీరు ఊహించలేరు. రఫాయల్ యుద్ధ విమానాలతోటి పోలిస్తే రఫాయల్ ఎం అంటే రఫాయల్ మెరైన్ యుద్ధ విమానాల ప్రత్యేకత ఏంటో ఇవాళ మనం డీటెయిల్గా చూడబోతున్నాం. ఈ రఫాయల్ ఎం యుద్ధ విమానాలు ఏమిటివి? ఇవి ఆయుధాలు, యాంటీ షిప్ మిసైల్స్ అని చెప్పేసి అంటారు. యుద్ధ నౌక మీద నుంచి ఇవి ఆపరేషన్స్ను కొనసాగిస్తాయి. టెయిల్ హక్ ఉన్న విమానాలు ఇవి, అంటే ఫోల్డబుల్ వింగ్స్ ఉంటాయి దీనికి. రఫాయల్ స్టాండర్డ్ రేంజ్ ఆయుధాలు అయితే నింగి నుంచి నింగిలోకి దాడి చేసే సామర్థ్యం ఉంటాయి, నింగి నుంచి భూ ఉపరితలంపైకి దాడి చేసే సత్తా ఉంటాయి. బట్ వాటికి టెయిల్ హుక్ అంటూ ఉండదు, నాన్ ఫోల్డబుల్ వింగ్స్ అవి. కానీ ఎం మాత్రం చాలా డిఫరెంట్, చాలా ఈజీ ఫోల్డబుల్, టెయిల్ హుక్ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఈ రఫాయల్ ఎం యుద్ధ విమానాల ప్రత్యేకతలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. వాటిలో ఉండే ఆయుధాల వివరాలు కూడా చూద్దాం. వాటితో పాటు ఈ రఫాయల్ మెరైన్ వెర్షన్ యుద్ధ విమానాలు రెక్కలు విప్పి దూసుకెళ్తే కోడి పెట్టను కూడా డేగ తన్నుకుపోయినట్టుగా పాక్ విమానాలను తుత్తునియలు చేసేస్తుంది. ఈ రఫాయల్ ఎం వెర్షన్ ఫైటర్ జెట్స్ తోటి పాకిస్తాన్ యుద్ధ విమానాలని ఒక్కసారి మనం కంపేర్ చేసి చూద్దాం. పాక్పై ఈ రఫాయల్ ఎం నిఘా కొనసాగుతుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఈ రెండు విమాన వాహక నౌకల ద్వారా ఈ రఫాయల్ ఎం అంటే ఈ మెరైన్ యుద్ధ విమానాల ఆపరేషన్స్ని మనం కొనసాగించవచ్చు. పాక్పై రఫాయల్ ఎం నిఘా కొనసాగుతుంది. అరేబియా, హిందూ మహాసముద్రాలపై మన నేవీకి ఇవి ఆధిపత్యాన్ని ఇస్తాయి. పాక్పై రఫాయల్ ఎం నిఘా కంటిన్యూ అయితే మిటిఆర్ పీవీఆర్ఏఎం మిసైల్ ఉంది. పాక్ JF-17 థండర్ J-10 విమానాలని దూరం నుంచే ఇది అటాక్ చేసి చిత్తు చేసేస్తుంది. అలాగే పాక్లోని కరాచీ తర్వాత గ్వదర్ నౌకా స్థావరాలను కూడా ఇది ఇక్కడి నుంచే ధ్వంసం చేసేంత శక్తి వీటుకుంటుంది. పాక్పై రఫాయల్ ఎం నిఘా ఉంది. దీనిలో ఉండే మరొక మిసైల్ MICA డాగ్ ఫైట్లో ఇది పాక్ జట్లను మట్టు పెట్టే సత్తా కలిగి. అలాగే 30 mm ఆటో క్యానన్ పాక్ తీర స్థావరాలపై ఖచ్చితమైన దాడి చేసే సామర్థ్యం పెట్టుకుంటుంది. భారత నౌకాదళం చేతికి అత్యాధునిక ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు అందబోతున్నాయి. 26 రఫాయల్ ఎం యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారత్ ఇవాళ ఫ్రాన్స్ తోటి ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు సంతకాలు జరిగాయి. ఈ డీల్ విలువ అక్షరాల 63,000 కోట్లు. ఇది పూర్తిగా ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం. వీటిల్లో 22 సింగిల్ సీటర్ జట్లు కాగా 4 ట్విన్ సీటర్ ట్రైనర్లు ఉన్నాయి. ఈ మొత్తం డెలివరీ 2031 నాటికి పూర్తయిపోతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో నౌకాదళాలను వినియోగించే అత్యాధునిక ఫైటర్ జట్లలో ఒకటిగా రఫాయల్ ఎంని పరిగణిస్తారు. దీనిలో సాఫ్రన్ గ్రూప్ తయారు చేసిన ప్రత్యేకమైన రీఇన్ఫోర్స్డ్ ల్యాండింగ్ గేర్స్ వాడారు. ఇది విమాన వాహక నౌకలపై దిగడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విమానాల రెక్కల్ని మడత పెట్టే సౌకర్యం కూడా ఉంది. ఈ విమానాలను మన దగ్గర ఉన్న విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్ అండ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై భారత్ ప్లేస్ చేయనుంది, మోహరించనుంది. ప్రస్తుతం వాడుతున్న MiG-29 ఫైటర్ జట్లను ఇవి రీప్లేస్ చేసేయబోతున్నాయి. ప్రస్తుతం భారత వాయుసేన మొత్తం 36 రఫాయల్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. తాజాగా నేవీ కూడా వీటిని కొనుగోలు చేయనుండడంతో ఈ రెండు దళాల మధ్య సమన్వయం పెరుగుతుంది. బడ్డీ రీఫ్యూలింగ్ అవకాశం ఉంటుంది. ఓ ఫైటర్ జెట్ రీఫ్యూలింగ్ ప్యాడ్ సాయంతో మరో ఫైటర్ జెట్లో ఇంధనాన్ని నింపడాన్ని ఇలా పిలుస్తారనమాట. ఇప్పుడు భారీ ఫ్యూయల్ ట్యాంకర్ విమానాల అవసరం మనకు ఉండదు. దీంతో యుద్ధ రంగంలో ఫైటర్ జెట్లు యమ స్పీడ్గా దూసుకుపోయే అవకాశం ఉంటుంది. సో వీటికి సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఈ ఫ్రెష్ డీల్ 26 యుద్ధ విమానాల ఫ్రెష్ డీల్ 2031 అని అంటున్నారు. సో అవి దశల వారీగా రాబోతున్నాయా? ఎట్లా డీల్ కుదుర్చుకున్నారు? అండ్ ఇవి ఎట్లా మన MiG-29 రిప్లేస్ చేయబోతున్నాయి? ఈ డీల్ ప్రకారం మొత్తం 63,000 కోట్ల ఖర్చుతోటి 26
ఫైటర్ జెట్లను అంటే మెరైన్ విభాగానికి సంబంధించి మెరైన్ రకానికి చెందిన రఫేల్ ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేస్తుంది. డీల్ మీద సంతకం చేసిన 37 నెలల్లో మొదటి విమానాన్ని అందించాలంటే 2028 మే నాటికి మొదటి ఫైటర్ జెట్ భారత్ చేతికి అందుతుంది. 2031 నాటికి మొత్తం 26 ఫైటర్ జెట్లను కూడా భారత్కి అందజేయాల్సి ఉంటుంది. అందులో 22 ఫైటర్ జెట్లు ఉంటే మరొక 4 ట్విన్ సీటర్ తోటి శిక్షణ కోసం అంటే ఈ రకమైన విమానాలని నడపడంలో శిక్షణ అందించాల్సి ఉంటుంది. కాబట్టి శిక్షణను అందించడానికి ఒక 4 ట్రైనర్ జెట్స్ని కూడా అందజేస్తుంది. మొత్తంగా కలిపి 26. ఈ 26 విమానవాహక యుద్ధ నౌకలు భారత్లో 2 ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ అది భారత్ స్వయంగా తయారు చేసుకుంటే రష్యా అందజేసిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉంది. ఈ రెండింటి మీద నుంచి కూడా వీటిని ఆపరేట్ చేయొచ్చు. తద్వారా నావికాదళం బలోపేతమైందని చెప్పవచ్చు. ఇది నిజానికి చాలా లాంగ్ పెండింగ్ అంశమే. భారత్ చాలా ఒక రకంగా చెప్పాలంటే కొంత ఆలస్యంగానే ఈ నావికా దళాన్ని బలోపేతం చేసే చర్యకు పూనుకుందని చెప్పాలి. యూపీఏ హయాంలో ఎటువంటి ప్రోగ్రెస్ కనిపించకుండా పోయింది. గత 10 ఏళ్లలో ఇప్పుడు ఈ నావికా దళాన్ని పటిష్టం చేసే క్రమంలో ఫ్రెంచ్ సంస్థ రఫేల్ జెట్లను ఆల్రెడీ మనం 36 ఎయిర్ ఫోర్స్ని బలోపేతం చేయడం కోసం రఫేల్ జెట్లను కొనుగోలు చేస్తున్నాము. ఆ 36 ఫైటర్ జెట్లు ఒకవైపు, ఇప్పుడు ఈ మెరైన్ విభాగానికి చెందిన 26 మరొక వైపు. దీంతో మొత్తంగా ఎయిర్ పవర్ అనేది భారత్కి పెరగబోతుంది. పర్టికులర్గా ఈ మెరైన్ రకం అయితే ఈ విమానవాహక నౌకలు యుద్ధ నౌకల నుంచి టేకాఫ్ చాలా తక్కువ గ్యాప్లో టేకాఫ్ కాగలుగుతాయి. అలాగే తక్కువ సమయంలోనే వాటి మీద ల్యాండ్ అవ్వడం వీటికి ఉన్న ప్రత్యేకమైన సామర్థ్యం. వీటిని భారత్కి సంబంధించిన విమానవాహక నౌకల మీద పరీక్షించి ఆ తర్వాతనే కొనుగోలు చేస్తున్నారు. అలాగే పూర్తి కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ రూపంలో కొంటున్నారు. అంటే దీంట్లో ఎన్ని రకాల వెపన్స్ని క్యారీ చేయొచ్చు అంటే మెటియోర్ ఇది 120 నుంచి 150 కిలోమీటర్ల రేంజ్ బియాండ్ విజువల్ రేంజ్ అంటే ఆ పైలట్ కళ్ళకు కనిపించనంత దూరంలో 120-150 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న వాటిని కూడా ధ్వంసం చేయగలుగుతుంది. ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అంటే గాల్లో ఉన్న శత్రు యుద్ధ విమానాలు కావచ్చు వాటిని ధ్వంసం చేయొచ్చు. అలాగే ఎక్సోసెట్ AM-39 ఇది 70 కిలోమీటర్ల రేంజ్ ఉన్న యాంటీ షిప్ మిసైల్ అంటే శత్రు దేశానికి చెందిన యుద్ధ నౌకల్ని ధ్వంసం చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం. అలాగే స్కాల్ప్ ఇది 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్ అంటే శత్రు దేశంలో భూమి మీద ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి వీటిని ఉపయోగించవచ్చు. ఇక ఆస్ట్రా ఇది భారత్ అభివృద్ధి చేసుకున్న ఒక క్షిపణి వ్యవస్థ. ఇదే 60 కిలోమీటర్ల రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. దీనికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి మరి ఫ్రెంచ్ సంస్థ మనకు ఈ రఫేల్ జెట్లను భారతదేశానికి అందజేస్తుంది. తద్వారా నావికాదళం పర్టికులర్గా హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యం పెరగబోతుందని చెప్పవచ్చు. భారత్ ఒకవైపు చైనా వైపు నుంచి థ్రెట్ ఉంది, మరొక వైపు పాకిస్తాన్ ఆల్రెడీ కయ్యానికి కాలు దూవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ స్థితిలో నావికాదళాన్ని బలోపేతం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ జెట్లు ఆ బలోపేతం చేయడంలో చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఆల్ రైట్ మహాత్మా, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో ఇవి తొందరలోనే ఇండియాకి రాబోతున్నాయి. ఒక 5 ఇయర్స్ స్పాన్లో వాటిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి గనక నావికా దళంలోకి వస్తే, నౌకా దళంలోకి వచ్చి యాడ్ అయితే ఒక గేమ్ చేంజర్గా ఇవి మారబోతాయంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చాలా కొద్ది దేశాలకు మాత్రమే ఈ స్థాయి టెక్నాలజీ ఉన్న, ఈ స్థాయి అక్యురసీ ఉన్న ఫైటర్ జెట్స్ ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్నాయి. సో ఫ్రాన్స్ తోటి ఒక కీలకమైన డీల్ని ఇవాళ గవర్నమెంట్ తీసుకుంది.